నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపుగా సెంచరీ కొట్టిందా? బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిందా? బీజేపీ గ్రాఫ్ పెరగలేదా? మూడు పార్టీలు పోటీ పడడం వల్ల హంగ్ స్థానాల సంఖ్య ఏమైనా పెరిగిందా? ఇందుకు కాంగ్రెస్ అఖండ మెజార్టీ సాధించడం దేనికి సంకేతం? బీఆర్ఎస్ బీజేపీలు పెద్దగా రాణించకపోవడానికి కారణాలేంటి? అసలు ఇవాళ ఏం జరిగింది? ఫలితాలపైన మనం ఇవాళ ప్రైమ్ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు మెట్టి సాయి కుమార్, ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, అండ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మరికొంతమంది గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి సాయి కుమార్ గారు. నమస్తే అండి సాయి కుమార్ గారు. మున్సిపల్స్ లో కాంగ్రెస్ సెంచరీ కొడుతోంది అంటే ఈ ఫలితాలన్నీ కూడా మీరు ఊహించినవేనా? ఇవాల్టి ఫలితాలపైన మీ స్పందన ఏంటి? తెలంగాణలో పట్టణ ప్రజలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 90కి పైగా మున్సిపాలిటీలో ఓటేసిన ప్రతి ఒక్కరి ఓటర్ మహాశయులందరికీ చాలా ధన్యవాదాలు. మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అఖండ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రజాపాలనని ఆదరించి సంక్షేమం, అది అభివృద్ధిని ఎజెండాగా మార్చుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, పట్టణ ఓటర్ల మహాశయులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ కుటుంబం తరఫున చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిసారి కూడా ఒకటి చెప్తాం, మాకు వచ్చిన ప్రతి విషయం అంటే సంక్షేమంలో తెలిసిన ప్రతి విషయాన్ని ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముందుకెళ్ళాం. ఆ 2 సంవత్సరాల ఒక పనితనమే పూర్తి విశ్వాసంతో తెలంగాణ పట్టణ ఓటర్ మహాశయులందరూ కూడా గతంలో ఎన్నో లేని విధంగా నేడు కాంగ్రెస్ పార్టీకి 90కి పైగా మున్సిపాలిటీలు ఇవ్వడం అంటే కూడా మనకు ఎంతో అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకెళ్ళినందుకు, అదేవిధంగా తెలంగాణలో అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నందుకు, అదేవిధంగా చాలా మంది నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ఎంతో మంది నాయకులు కూడా వివిధ రకాల పత్రాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో, సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆశీర్వదించినందుకు, ఆశీర్వాదం కూడా ఓట్ల ద్వారా వేసినందుకు కూడా వారందరికీ రుణపడి ఉంటాం. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అర్హతలుగా ప్రతి కుటుంబానికి ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఎందుకంటే మేడం మీరు చూడొచ్చు, మనం ఎన్నికల్లో ఎన్నిసార్లు వాగ్దానాలు చేసినా కూడా నాయకులపై నమ్మకమే చాలా ముఖ్యం. ఆ నాయకులపై నమ్మకం ఉన్నప్పుడే కదా మనము ముందుకెళ్లేది. అలాంటి విజయాన్ని ఇచ్చినందుకు ఓటర్ మహాశయులకు స్వతహా జన్మతః పార్టీ పరంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ పరంగా కూడా మేము వాళ్ళకి తెలుసుకుంటాం. తద్వారా రాష్ట్రంలో ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే విధంగా అభివృద్ధి అనేది తెలంగాణకు ప్రతి గడపకు, ప్రతి వీధికి, ప్రతి వార్డుకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఆ చేస్తున్న విధానమే 2 సంవత్సరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఈ ఎన్నికల నిదర్శనము, ఈ విజయాలే మనకు తార్కాణం అని చెప్తున్నాము. అంటే సాయి కుమార్ గారు, కాంగ్రెస్ వ్యూహం ఇంతగా ఫలించడానికి గ్రౌండ్ లెవెల్లో మీరు చేసిన వర్కే అంటారా, లేకపోతే అక్కడక్కడ మీరు పెట్టుకున్న కార్నర్ మీటింగ్సే మీకు ఈ ఫలితాలు రావడానికి కలిసి వచ్చాయి అనుకోవాలా? మేడం మీకు ముందు చెప్తున్నాను, రాజకీయ వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, నేను పంచాయతీ మెంబర్ కి, పార్లమెంట్ మెంబర్ కి ఒకటే విధంగా రాజకీయ వ్యవహారం చేస్తాను. నేను 2023 డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తద్వారా నాయకులకు, మాకు జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ గెలిపించే పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను అని చెప్పి అంటే ఇలాంటి ఎన్నికల్లో కూడా ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధతో ప్రతి జిల్లా వ్యాప్తంగా, ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మన మీటింగ్ ఏర్పాటు చేసి, తద్వారా నాయకత్వానికి, కార్యకర్తలకు పూర్తి భరోసాతో తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారానే ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఆయన నిర్వహించిన ఈ రాజకీయ వ్యూహము, రాజకీయ సంబంధించిన సభలు కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉన్నాయి. ఆ బలపరిచిన విధానమే మాకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు. దత్తాత్రేయ గారు నమస్తే అండి. నమస్తే శ్రీదేవి గారు. దత్తాత్రేయ గారు, ఏంటి మీరు అనుకున్న ఫలితాలు రాకపోయినా కూడా మీ ఓట్ షేరింగ్ మాత్రం పెరిగింది అనుకోవాలా అక్కడక్కడ? గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు, అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులు, సాయి గారికి. తెలంగాణ రాష్ట్రంలో మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఏ పాత్ర పోషించిందో ఆ పాత్ర పోషించలేదు. ఏ స్థాయిలో విజయాలు సాధించాలో ఆ స్థాయిలో విజయాలు సాధించలేదు.
ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లుగా కౌన్సిలర్గా గెలిచిన ప్రతి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రైమ్ మినిస్టర్ న్యూస్ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అరాచకత్వానికి ప్రతిరూపం. అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి ఎదురుటి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పేసి 750 స్థానాలకు పైగా కార్పొరేటర్లుగా గెలవడము అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు కాంగ్రెస్ కు ధీటుగా జవాబు చెప్పేటువంటి సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. భవిష్యత్తు రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ రావడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డదని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎంత అప్రజాస్వామికంగా ఏ రీతిలో అక్కడ వ్యవహరించిందో మనం చూసినాం. బెదిరింపులకు, భయపెట్టడాలకు, ఏది చేసినా కూడా చిన్న చిన్న విషయాలకు కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేయడాలు, ఎక్కడికక్కడ పోలీసు పహారాల మధ్య ఎన్నికలు నిర్వహించినప్పటికి కూడా మొక్కువోని ధైర్యంతో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఇవాళ అధికార పార్టీకి ఎదురొడ్డి పోరాటం చేయడము అంటే మామూలు విషయం కాదు. ఇవాళ పార్టీ ప్రతి కార్యకర్త ఎవరైతే నిలబడి కౌన్సిలర్స్ గా మా నాయకులను గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అధికార పార్టీతో పోటీ పడడం అంటే అక్కడ పోలీసు వాళ్ళతో ఎదుర్కోవాల్సి వస్తుంది, మిగతా వాళ్ళతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు ఏ విధంగా ఇబ్బందులు పెట్టినా కూడా నిలబడి కలబడి గెలుపొందినటువంటి విజయం ఇది. గతంతో పోలిస్తే మేము అధికారంలో ఉన్న 2 దఫలుగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చేసింది. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చూసుకోండి మేడం, 116 మున్సిపల్ కార్పొరేషన్స్ లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, 7 కార్పొరేషన్ లో కావచ్చు, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించేది 6 స్థానాల, 8 స్థానాల, 10 స్థానాల, ఒక్కొక్క దగ్గర మా ప్రాతినిధ్యం లేని మున్సిపాలిటీ అంటూ లేదు. ఇవాళ బీజేపీ కొన్ని చోట్ల మీరు బలంగా ఉన్నా కూడా గెలవలేకపోయారు కదా. బలంగా ఉన్న స్థానాల్లో కూడా అధికార పార్టీకి ఖచ్చితంగా హెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అయినా, నేడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అయినా మా పాత్ర దాదాపుగా 4000 పైచిలకు సర్పంచ్ స్థానాలను గెలుచుకొని మేము మా ప్రాతినిధ్యాన్ని మేము కాపాడుకున్నాం. అట్లాగే నేడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మీరు చూస్తున్నారు కదా మేడం, కౌన్సిలర్స్ యొక్క సంఖ్య చూస్తే 700 పైచిలకు కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ గెలిచారంటే ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ వెరీ కేపబుల్, వీఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలియజేస్తుంది భవిష్యత్తులో మేము అధికారంలోకి తప్పకుండా వస్తాము అనడానికి ఇది నిదర్శనం. ఇవాళ మేము బరిలో ఉన్నాం, పోటీలో ఉన్నాం, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టా కూడా తట్టుకున్నాం, గెలిచినాం. ఆ గెలిచినటువంటి కౌన్సిలర్లను కూడా పూర్తి స్థాయిలో మా పార్టీ తరఫున మేము కాపాడుకుంటాం. చాలా కార్పొరేషన్స్ లో మాక్సిమం కొన్ని స్థానాల్లో హంగొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. జనగామ కావచ్చు, మిగతా ఇప్పుడు కొత్తగూడెం కావచ్చు, ఇట్లాంటి స్థానాల్లో కూడా ఎక్కడ మాతో మిత్రపక్షంగా ఉన్నటువంటి ఇవాళ మేము సిపిఎం కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కొత్తగూడెంలో ఎందుకు ఇస్తా ఉన్నామంటే సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని మనం చూసినాం. బొగ్గుగని కుంభకోణంలో జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేస్తే ఆ టెండర్లు రద్దు చేసేటువంటి పరిస్థితి ఏర్పాటైంది. సో ఇట్లాంటి అంశాల విషయంలో సింగరేణి కాపాడుకోవాలంటే అక్కడ సిపిఐ ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మా నాయకుడు డైరెక్ట్ గా సాంబశివరావు గారితో మాట్లాడిండు. మీరు సింగరేణి విషయంలో పోరాటం చేస్తున్నారు, నిక్కచ్చిగా మేము పోరాడుతున్నాం. ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని కైవసం చేసుకొని ప్రైవేటు పరం చేయాలని, లేకపోతే కొంతమంది వ్యక్తులకి దాన్ని బంధు ప్రీతితోని దాన్ని అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. సింగరేణి బ్రతకాలంటే మీరు చైర్మన్ గా తీసుకున్నా పర్వాలేదు కానీ మీరు తీసుకోండి అని చెప్పి మేము ఒక ఫ్రెండ్లీ ఆఫర్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నట్టుగా సంకేతాలు తెలుస్తా ఉన్నాయి. సో ఇట్లా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ప్రతిపక్ష వాయిస్ ఉండాలని, ప్రజాస్వామ్యం బతకాలని, ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతిపక్షం బ్రతికుండాలండి. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగానికి కానీ, భూ కుంభకోణాలకు కానీ, విద్యా సంస్థల కుంభకోణాలకు కానీ, ఇండస్ట్రియల్ భూముల కుంభకోణాన్ని కానీ, మొన్న జరిగినటువంటి బొగ్గుగని కుంభకోణాన్ని కానీ ఏది బయట పెట్టాలన్నా కూడా దట్ ఈస్ బీఆర్ఎస్. మేము ఎంత ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు సేకరించి ప్రజలకు వాస్తవ రూపాలు బయటకు పెట్టి ఇవాళ ప్రజల తరపున నిలబడతా ఉన్నాం. హైడ్రా విషయంలో జరుగుతున్న అరాచకం విషయంలో కూడా మేము ఏ స్థాయిలో కమిటెడ్ గా పోరాడుతున్నామో ప్రజల కోసం మీకు తెలుసు. కాబట్టి మేమేమంటున్నామంటే రైతులని మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, మహిళలని మోసం చేసింది. ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి భయపెట్టో బెదిరించో ఇవాళ కొన్ని స్థానాలను కైవసం చేసుకోవచ్చు గాక, కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి
ఏ ఎన్నికైనా కూడా ఫ్యూచర్ లో జరిగే ప్రతి ఎన్నికలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది, వాళ్ళకు అండగా ఉంటుంది, దండగా ఉంటుంది మేడం. రైట్, మనతో పాటు వి శ్రవణ్ గారు బీజేపీ కార్పొరేటర్ మల్కాజ్గిరి అండ్ నారా విజయ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, ఏంటి ఈసారి కూడా మీరు 2వ స్థానంలోకి వస్తామని చెప్పి నిన్న మీ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ కూడా ఇదే మాట్లాడారు. నిన్న ఇదే టైంకి మనం మాట్లాడుతున్నాం, ఫలితాలు చూద్దాం రేపు వచ్చాక ఎలా ఉంటుంది ఏంటి అని. మరేంటి ఈసారి ఏ స్థానంలో ఉన్నారు? అయితే ఇప్పుడు వాళ్ళకి ఓటు శాతం తగ్గినా మీకు ఓటు శాతం, మీ బలం పెరిగింది అనుకోవాలి ఇక్కడ. ముందుగా అందరికీ నమస్తే అండి. కరెక్ట్ మీరు అన్నట్టుగా ఇది ఒక మిశ్రమ ఫలితాలు భారతీయ జనతా పార్టీకి. అయితే పూర్తిగా ప్లస్ కాదు, పూర్తిగా మైనస్ కాదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ అనేది మనకి పెరిగింది, స్లైట్ గా నెంబర్ ఆఫ్ వార్డ్ మెంబర్స్ కూడా పెరిగినటువంటి సందర్భం చూస్తాం. కానీ సెకండ్ ప్లేస్ కి అయితే రాలేకపోయారు సర్టెన్లీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏవైతే ఎలక్షన్స్ అన్న తర్వాత కొన్ని తప్పులు జరుగుతాయి, బేసిక్లీ 100% ఎక్కడ మిస్టేక్ అయింది అనేది ఒకసారి మనం ఆలోచించి దానిపైన పార్టీ సమీక్షించి దానిపైన నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా మనకి 5 to 6% పైన పెరిగినట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతాం. బీజేపీ నెంబర్ ఆఫ్ వార్డ్స్ కూడా లాస్ట్ టైం కన్నా కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. కార్పొరేషన్స్ కూడా దాదాపు ఆల్మోస్ట్ 2 కార్పొరేషన్స్ మనం కైవసం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనకు కనబడుతున్నాయి. ఆఫ్ కోర్స్ ఇంకా రిజల్ట్స్ పూర్తి స్థాయిలో ఇంకా అనౌన్స్ కాలేదు కాబట్టి ఇప్పుడే మనం పూర్తిగా చెప్పలేము. ఇంకా డేటా రేపు ఎల్లుండి మనకి పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో వస్తుంది, దాన్ని బట్టి మనం అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనకు అర్థమైతే ఏంటంటే బేసికలీ కొన్ని చోట్ల మైనార్టీ ఓటింగ్స్ ఏవైతే ఉన్నాయో, మైనార్టీ ఓటింగ్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడించడం కోసం చాలా క్లియర్ గా ఏదో ఒక పార్టీ ఐదర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల్లో ఏ పార్టీ అయితే అక్కడ గెలిచే అవకాశం ఉందో, బీజేపీని ఢీ కొట్టేటువంటి అవకాశం ఉందో అటువైపు కంప్లీట్ గా పోలరైజ్ అయినట్టుగా మనకు చాలా సందర్భాల్లో చూసుకుంటే మనకు కనబడుతూ ఉన్నట్టు సందర్భం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మేజర్ కార్పొరేషన్స్ లో బీజేపీ గెలవడం అనేది చాలా పాజిటివ్ నోట్ కిందే నేను తీసుకుంటున్నా 100%. సర్టైన్ గా జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ లో. యాక్చువల్ ఇంకా మాట్లాడితే మనం లాస్ట్ టైం 2020 వర్స్ 2026 రిజల్ట్ తీసుకుంటే అప్పుడు టిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం తక్కువే. అప్పుడు ఇంకా టిఆర్ఎస్ పార్టీ యాక్చువల్లీ గణనీయమైనటువంటి విజయాన్ని సాధించింది. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 1600 పై చీకు తీసుకొచ్చినట్టున్నారు. బేసికల్ నాకు గుర్తుంటే 1660 వార్డ్స్ ఏమో గెలిచారు. ఆల్మోస్ట్ ఆల్ 109 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చూస్తే ఆ స్థాయిలో, అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో విజయాన్ని కైవసం చేసుకుందో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, ఆ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందని చాలా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అధికారంలో ఉంటారో లోకల్ బాడీస్ లో జరిగినప్పుడు వాళ్ళు 100+ పైన మున్సిపాలిటీలు గెలవడం, దాదాపు 1600 పైగా వార్డ్ మెంబర్లను గెలవడము, లేకపోతే సాధించిన ఓట్ పర్సెంటేజ్ కూడా 45% అప్రాక్సిమేట్ గా సాధించినవన్నీ కూడా మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పర్ఫార్మ్ చేసినట్టుగా అయితే 100% లేదు, చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అంటే గతంలో వాళ్ళు సాధించినటువంటి నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ వార్డ్స్ కానివ్వండి, లేదా ఓటింగ్ పర్సెంటేజ్ కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే 40% కన్నా తక్కువ బిలో. లాస్ట్ టైం వాళ్ళకు 100 సీట్లు వచ్చుంటే ఈసారి 40% కన్నా 40 కన్నా కింద పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ కూడా మోర్ దెన్ 12 to 13%, దాదాపు 13% కన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరోవైపు ఇండిపెండెంట్ల హవా కూడా చాలా పెద్ద ఎత్తున మనం చూస్తా ఉన్నాం. చాలా చోట్ల ఇండిపెండెంట్ మేజర్ గా గెలిచినటువంటి సందర్భం, చాలా చోట్ల హంగులను డిసైడ్ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అఫ్ కోర్స్ ఈ ఇండిపెండెంట్లని రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఏమన్నా అటువైపు టర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారం వైపు నేచురల్ గా వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నిధులు రావాలన్నా లేకపోతే పనులు జరగాలన్నా అధికార పార్టీ వైపు పోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఇండిపెండెన్స్ గెలిచిన వాటిల్లో మెజారిటీ శాతం కాంగ్రెస్ పార్టీ క్యాంప్ లోకి వెళ్తారని భావిస్తా ఉన్నా. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక మిక్స్డ్ రిజల్టే. ఎవరికి హైయెస్ట్ అంటే ఒకరికి ఏకఛత్రాధిపత్యంగా ఇచ్చిన రిజల్ట్ కాదు. అటు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెజ్ వచ్చినటువంటి విక్టరీ కాదు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒకే వాళ్ళ మేజర్ గా వాళ్ళ ఓట్ బ్యాంక్ కానీ వాళ్ళ సీట్లను కూడా లూజ్ అయినటువంటి పరిస్థితి. బీజేపీ స్లైట్ గా ఇంప్రూవ్ అయినటువంటి పరిస్థితి. మీరు చూస్తే కార్పొరేషన్లు 2 కార్పొరేషన్లు మనం ఇంప్రూవ్ కాకపోతే మేము సెకండ్ ప్లేస్ కు వస్తాం అనుకున్నది మాత్రం జరగలేదు. కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతంలో కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ లో కానీ
సర్టైన్ గా ఉంది. కాబట్టి ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి ఇబ్బందులు ఏమంటే వాటిని సవరించుకుంటాం, పకడ్బందీ ప్రణాళికతోటి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎన్నికల్లో ముందు వెనుక జరగడం సహజమే, కానీ మేము నిరాశపడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ లేదని ఖచ్చితంగా చెప్పగలం. రైట్. నమస్తే విజయ్ గారు. విజయ్ గారు, ముగ్గురు మాటలు విన్నారు. కాంగ్రెస్ ఏమన్నారు, బీఆర్ఎస్ ఏమన్నారు. అంటే బీఆర్ఎస్కి బలం ఉన్నా కూడా కొన్ని చోట్ల గెలవలేకపోయింది. ఈసారి బీజేపీ మాత్రం కొంచెం ఓట్ షేరింగ్ బాగానే పెంచుకుంది. అండ్ బీజేపీ ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉంది, మేము సెకండ్ ప్లేస్కి వస్తాము అని చెప్పేసి. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏంటంటే ఇంకా మేమే ఉంటాము అనుకొని వాళ్ళు అనుకున్నారు. సేమ్ పంచాయతీలో ఎలాంటి ఎలక్షన్లో ఎలాంటి రిజల్ట్ అయితే వచ్చిందో ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అదే ప్లేసెస్ అనేది కంటిన్యూ చేసుకున్నారు. ఏంటి మరి ఓటు శాతం పెరగడం పైన ఏమంటారు, ఈ బలం తగ్గడం పైన ఏమంటారు, సీఎం మాట్లాడిన మాటల పైన ఏమంటారు? నేను చూసేది ఏంటంటే మనకు బేస్ ప్రామాణికం ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ల వరకు పార్లమెంట్ ఎలక్షను బేస్. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో పార్లమెంటు ఒక ప్రామాణికం. పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ఒక ఎంపీ సీట్ కూడా రాలేదు, బీజేపీకి 8 వచ్చాయి, కాంగ్రెస్కు 8 వచ్చాయి. ఓట్ షేర్ కూడా బీఆర్ఎస్కు 19% అట్లా వచ్చింది, బీజేపీకి కొంచెం ఎక్కువ ఉంది, కాంగ్రెస్కి ఎక్కువ ఉంది. దాంతో కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పార్టీ గుర్తులతో జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ జరిగినటువంటి ఏడాది 2 ఇయర్స్ అవుతున్నటువంటి సందర్భం. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పార్లమెంట్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ చాలా పుంజుకుంది. బీఆర్ఎస్ దాదాపు 30% ఓట్ బ్యాంక్ వస్తుంది. 27 టోటల్ రేపు తెలుస్తుంది. ఇంకా దాదాపు 30% ఓట్ బ్యాంక్. అదే అసెంబ్లీలో అయితే జస్ట్ 39 కాంగ్రెస్కి వచ్చింది, 37 బీఆర్ఎస్కి వచ్చింది. బీజేపీ యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఏ పొజిషన్కి వచ్చిందో 17%, 16% ఈ ఓట్ బ్యాంక్ పడిపోయినటువంటి అంశం. మొత్తం మీద పార్టీ గుర్తులతోటి ఇండివిజువల్గా జరిగినటువంటి ఎలక్షన్ ఇది. జరిగినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎట్లా ఉండాలి, సీట్లు చూసుకున్నా ఏది చూసుకున్నా వార్డులు నీకు జనరల్గా చైర్మన్ కానీ ఇంకేదైనా కానీ అధికార పార్టీకే వస్తుంది. హంగున్నాయన్ని దాదాపు వాళ్ళకే వచ్చేస్తాయి. బాగా వచ్చాయి. దాదాపు 20 నుంచి 30 వరకు హంగున్నాయని కూడా వాళ్ళ ఖాతాలు వేసుకోవచ్చు. సో అన్ని రకాల ప్రయోగిస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్సాఫిషియో ఓటు కూడా ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. కానీ వార్డుల సంఖ్య దాదాపు 1300, 1400 వచ్చాయి. వార్డులు 1300 ఉన్నాయన్ని 2500 వార్డులో మొత్తం అంటే 2900 మిగతాయి కూడా చూసుకుంటే నీకు 50% వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు. నీకు 50 వాళ్ళు అన్నీ మేము 70-80% ఏమో అన్నారు. 70-80% ఏది గెలుస్తున్నారు, చైర్మన్లు గెలుస్తున్నారు. ఎందుకు 50% వార్డులు గెలవకుండా 70%-80% ఎట్లా వస్తున్నాయంటే కొనుక్కోవడము, పార్టీలు మారడము. దీంతో అంటే వీళ్ళ ఒరిజినల్ బలం 50%కు బిలో 50%. వార్డుల లెక్క చూసుకున్నట్లయితే ఓటు శాతం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటు శాతం నీకు పార్లమెంట్ కంటే పెరిగిందా తగ్గిందా తెలుస్తుంది. ఇక బీజేపీ విషయం చూసుకున్నట్లయితే బీజేపీకి ఆ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్తో పోల్చినా తగ్గింది. నీకు జూబ్లీస్లో కూడా తెలిసిపోయింది, ఆ రకంగానే తగ్గిపోయింది. ప్లస్ పోయిన మున్సిపల్ ఎలక్షన్ల కోసం చూసుకున్నా పోయినసారి ఎన్ని వార్డులు వచ్చినాయో దాదాపు అన్నే వార్డులు వచ్చినాయి. దాదాపు 240-250 మొత్తం 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో అన్నీ వచ్చినాయి. సేమ్ అదే సంఖ్య మేనేజ్ ఒక 5-10 అటు ఇటు ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు అంతే ఉన్నది తప్ప కొత్తగా ఏమీ పెరగలేదు బీజేపీకి సంబంధించి. ఎక్కడ పుంజుకున్నట్టు కాకపోతే మేయర్కు దగ్గర ఎక్కువ వచ్చినాయి. కరీంనగర్లో, నిజామాబాద్లో నీకు ఓవరాల్ గా చూస్తే వార్డులు అంతే ఉన్నాయి. మేయర్కి సంబంధించినటువంటి దాంట్లో డివిజన్లు కరీంనగర్ ఒకటి వచ్చింది, అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించినటువంటిది వచ్చింది. దాన్ని వాళ్ళు బలం అనుకుంటున్నారు. వాస్తవానికి ఎట్లా ఉండాలి, 8 ఎంపీలు ఉన్నటువంటిది ప్లస్ 2 అధికార పార్టీలే. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. 8 ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ని అధికారం పోగొట్టే అటువంటి శక్తి నాకే ఉందని చెప్తున్నటువంటి బీజేపీ ఆ పొజిషన్లో ఎన్ని రావాలి, దాదాపు 50% వరకన్నా రీచ్ అవ్వాలి. ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి బీజేపీది మొత్తం గ్రాఫ్ పడిపోయింది. గ్రాఫ్ది మొత్తం పడిపోయి దీని దగ్గర ఆగిపోయారు. ఎంపీ ఎలక్షన్లతో పోల్చినట్లయితే బీజేపీ తెలంగాణలో ఢీకొట్టలేని స్థాయికి పడిపోయింది.
మొత్తం డ్రాస్టిక్ గా కానీ పడిపోయింది బీజేపీ. నిన్న బీజేపీ వాళ్ళే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అసలు మాట్లాడారు, అన్ని మేమే confident కైవసం ఉంటది. 8 ఎంపీలు 100% అని మాట్లాడారు. 8 ఎంపీలు వచ్చినటువంటి ఆ మూలనే ఉన్నారు కదా వీళ్ళు. ఎంతసేపటికి 8 ఎంపీలు, మేము ఒక కేంద్ర మంత్రి, 2 కేంద్ర మంత్రులు, ఒక క్యాబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి, 8 ఎంపీలు ఉన్నారు. నితిన్ నబీన్ వచ్చిండు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు. మాకు ఈ రకమైనటువంటి ఎమోషన్, ఈ రకమైనదంతా ఉంది. ఆ మూడ్లో ఉన్నారు. 8 ఎంపీలు అంటే చాలా పెద్ద సంఖ్య కదా. మేము కాంగ్రెస్ తర్వాత మేమే అనుకున్నట్టు ఆ ప్రజలు మొత్తం ప్రజలు తెలిసినటువంటిది ఏంటి, ఉల్టా అయిపోయింది. కాంగ్రెస్ని ఇక్కడ గద్దె దించేటువంటిది శక్తి బీఆర్ఎస్కి ఉందని మనం ఇప్పుడు ఈ అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓట్ పర్సెంటేజ్ చూస్తే తెలిసిపోతుంది. ఇంకా రేపు ఓట్ పర్సెంటేజ్ చూస్తే వార్డులు చాలా కీలకం. వార్డులు గెలిచినా అటు ఇటు పోవడం వేరు, ఓటింగే ఇంట్లో క్రైటీరియాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం. ఎందుకంటే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, మేమెంత అని వార్డు మెంబర్లు, డివిజన్లు వాళ్ళు ఈజీగా ప్రలోభాలకు మారే అవకాశం ఉంటుంది. రకరకాలుగా మారుతున్నటువంటి వ్యవస్థ. అందుకని మామూలుగా అధికారంలో ఎవరుంటే రాష్ట్రంలో నెక్స్ట్ తర్వాత జరిగే ఎలక్షన్లు అన్నింటిలో కూడా అధికార పార్టీకే వస్తాయని ఫస్ట్ నుంచి ఒక నానుడు ఉంది కదా. సరే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అవన్నీ కూడా బీఆర్ఎస్కే వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కే. కానీ ఈ మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎందుకు సీఎం అంతగా ప్రచారం చేశారు, అన్ని కార్నర్ మీటింగ్స్ పెట్టారు, ఏకంగా 9-8 కార్నర్ మీటింగ్స్ పెట్టడానికి రీజన్ ఏంటి? అదేంటంటే అధికార పార్టీ సీఎం ఆ మాత్రం తిరగకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇది కూడా రాకపోతుండే, ఈ వార్డులు కూడా రాకపోతుండే. చైర్మన్లు, మేయర్లు రావడం వేరు, వార్డులు ముఖ్యం, ఓటింగ్ పర్సంటేజ్ ముఖ్యం. ఎందుకంటే అధికార పార్టీకి 90-95% రావాలి. ఎందుకు మన మహారాష్ట్రలో జరిగినాయి స్థానిక సంస్థలు, స్వీప్ చేసింది అధికార పార్టీ, 95% వరకు తీసుకున్నారు. అంతకుముందు జగన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, మున్సిపాలిటీ స్వీప్ 95% ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా 95% 90 కొట్టున్నారు. ఆ డౌట్ ఉన్నాయి. ఈ మాత్రం తిరగకపోతే ఈ మాత్రం కూడా రాకపోతుండే. అందుకే తిరిగి ఒక రాజకీయంగా బూతులు మాట్లాడి ఒక దాని చుట్టూ తిప్పినటువంటి నేపథ్యంలో ఆ మాత్రమైన రిజల్ట్స్ వచ్చినాయి. ప్లస్ మనీ ప్రభావం కూడా చూపించినాయి. అనేక చోట్ల ఏమైందంటే బీజేపీ వాళ్ళు కూడా డబ్బులు పంచారు. ఇలా బీఆర్ఎస్ కంటే ఎక్కువ బీజేపీ, కాంగ్రెస్ డబ్బులు ఎక్కువ పంచారు ఇంకా చాలా చోట్ల తెలిసిన. ఎందుకంటే మనం ఇళ్లలో తెలిసిన అడిగితే ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, ఆ పార్టీ వాళ్ళు వచ్చి, 3 పార్టీ వాళ్ళు వచ్చారు, ఎవరెవరు ఎన్ని ఇచ్చారు అనేది మనకు తెలిసిపోతున్నటువంటిది ఉన్నది. అంటే ఈక్వల్గా బీజేపీ డబ్బులు వంచినా కానీ పోయినసారి ఇంత లేదు. ఇంకా డబ్బులు వంచినా, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నా వీళ్ళు వచ్చినటువంటిది అది. కరీంనగర్ వరకు వాళ్ళు మేయర్ సీట్ ఇండివిజువల్గానే సాధించేటట్టు ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి సిపిఐ కూడా ఒక కార్పొరేషన్లో చాలా కీలకం. కార్పొరేషన్ కొట్టుకునే అవకాశం ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి. కొత్తగూడెం అక్కడ 25 డివిజన్లు వచ్చినాయి కమ్యూనిస్ట్ పార్టీకి సిద్ధాంతపరంగా చూసుకుంటే. ఒక రైట్ వింగ్ కరీంనగర్ ఏదైతే వచ్చేసిందో, లెఫ్ట్ వింగ్ కూడా కొత్తగూడెం వచ్చినట్టే. మీరు బీజేపీ ఈక్వల్ టు కమ్యూనిస్ట్ పార్టీలతో పోల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప మొత్తం అపోజిషన్ మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాము, నెక్స్ట్ మేము కాంగ్రెస్ ఓడిస్తాం అనేటువంటి చెప్పుకునేటువంటి శక్తి మాత్రం ఇప్పుడున్న జరిగిన ఎలక్షన్లో లేదు. ఇది చాలా తెలంగాణ ఏ ఎలక్షన్ ఆ ఎలక్షనే చూసుకోవచ్చు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక లాంటి ఎలక్షన్. ఇది మీకు వచ్చినాయని సంబరపడుతుండొచ్చు, ఇవన్నీ చేసుకుంటుండొచ్చు, మేము ఎక్కువ చైర్మన్లు గెలిచినాం అనుకుంటుండొచ్చు. కానీ ఓట్ శాతం వార్డులు మీరు 50% కూడా గెలవలేదు. జరిగిన దాంట్లో 50% కూడా రాలేదు. మీరు ఇతర పార్టీల నుంచి తీసుకొని ప్రలోభాలు పెట్టి వచ్చినటువంటి వాళ్ళు ఒరిజినల్గా వచ్చిన చైర్మన్లు కావు. అది మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎలక్షన్లో. రైట్. సాయి కుమార్ గారు ఏమంటారు? విజయ్ గారు మాట్లాడారు 50% కూడా మీరు గెలుచుకోలేకపోయారు అని. సాయి కుమార్ గారు మేడం స్పష్టంగా మేడం వినపడుతుందా? చెప్పండి ఇప్పుడు. ఓకే మేడం, స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో 90% పైగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ వారికి ఎవరికి కడుపులో నొప్పి ఎంత అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే? ఎందుకు అంత ఇష్టమైతే లేదు? ఎందుకు అభివృద్ధి ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పట్టణ ఓటర్లు ఓటేస్తే కనీసము కాదండి, ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీజేపీకి కాంగ్రెస్ పోయి మాట్లాడుతుంది, అదేవిధంగా విశ్లేషకులు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో 106 మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ
పార్టీకి 90 పాయింట్లు గెలిచాడు. బీజేపీ పార్టీ గెలవడంతో వినిపించట్లేదు సాయి గారు, కరెక్ట్ గా వినిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసంతో పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు వాళ్ళు కూడా పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఒక మాట ఒకటి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రైట్ బ్రేక్ తీసుకుందాం. సాయి కుమార్ గారు ఈరోజు మీరు ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి. దత్తాత్రేయ గారు మీరు ఎందుకు అంటే ఒక బీఆర్ఎస్ 15 మున్సిపాలిటీలు కూడా గెలవలేకపోయింది, అండ్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ప్రచారం చూసుకుంటే మీరు క్యాడర్లో అంత గ్రౌండ్ వర్క్ చేయకపోవడం వల్లే ఇంత ఓట్లు తగ్గాయి అన్న మాటలు కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదా? క్యాడర్ మోటివేషన్ సరిగా లేదంటారా? దేశంలోనే అత్యంత ఎక్కువగా ప్రాంతీయ పార్టీకి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ అండి బీఆర్ఎస్ పార్టీ. దాదాపుగా 65 లక్షల నుంచి 70 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. సో మా క్యాడర్ విషయంలో కానీ, నాయకత్వం విషయంలో కానీ, పార్టీని నడిపే నాయకుల విషయంలో కానీ, జిల్లా అధ్యక్షుల విషయంలో కానీ ఎక్కడికక్కడ మా పార్టీ చాలా పటిష్టంగా బలోపేతమై ఉంది. ఫస్ట్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఇన్ఛార్జ్లను ప్రకటించకంటే ముందే మా పార్టీ ఇన్ఛార్జ్లను ప్రకటించి క్షేత్ర స్థాయిలో వాళ్ళ క్షేత్రంలోకి వెళ్ళిపోయారు. సో మేమేమంటున్నామంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపునని అడ్డుకోలేకపోయింది. సో దట్ ఇండికేట్స్ ఇప్పుడు మేడం ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లాంటివి జరిగితే ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఉన్నది కాబట్టి ప్రభుత్వం వ్యతిరేక ఓటు బ్యాంక్ అని అనుకోవచ్చు. ప్రభుత్వం అధికారంలో ఉండి ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు వ్యతిరేకంగా అమలు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో, ముఖ్యంగా అతిపెద్ద సామాజిక వర్గం బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఢోకా చేసిన తీరు కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా కన్సిడరేషన్ అవుతాయి. సో ప్రతి వర్గం ఆలోచించింది. ఇవాళ మహిళలు ఆలోచించిండ్రు, వృద్ధులు ఆలోచించిండ్రు, పెన్షన్ల విషయంలో మాకు డోకా చేసిండు, కేసీఆర్ కిట్ ఆపేసిండ్రు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా, ఒంటరి మహిళలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. సో ప్రతి వర్గం ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేటువంటి నానుడి పంచాయతీ ఎన్నికల నుంచి ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో 4000 పైచిలకు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం అంటే ఆల్మోస్ట్ 40% బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు జరగబోతా ఉన్నాయి, నెక్స్ట్ పార్టీ సింబల్ మీద జరగబోతాయి భవిష్యత్తులో. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, పట్టణ ఎన్నికలు జరిగినటువంటి మున్సిపాలిటీల్లో కూడా, కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు కూడా పార్టీ సింబల్ మీద జరిగింది. కాబట్టి ఇంతకు ముందు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా పర్సంటేజ్ ఇక్కడ ఓట్ షేర్ అనేటువంటిది బీఆర్ఎస్ ఎంత శాతం తీసుకుంది. ఇవాళ 1300 పైచిలకు లేకపోతే 1400 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ అదే స్థాయిలో 55% అండ్ 60% మధ్యలో షేర్ తీసుకుంది. అంటే ఆ పార్టీ నుంచి షేర్ లాగేసుకున్నాం మేము. సో అదే స్థాయిలో ఇవాళ పర్ఫార్మెన్స్ చేసినాము అంటే 100% వాళ్ళ పర్ఫార్మెన్స్ లో అట్లీస్ట్ 90% అన్న ఉండాలి కాంగ్రెస్ పార్టీ విజయం యొక్క శాతం. కానీ అది లేదు కదా ఇవాళ. అది లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. ముఖ్యమంత్రి గారు కాలుకు బలపం కట్టుకుని ఎన్ని కార్నర్ మీటింగ్స్ పెట్టినా, మా నాయకత్వం ఎవరి నియోజకవర్గంలో వాళ్ళుండి, ఎవరి జిల్లాల్లో వాళ్ళుండి అక్కడక్కడ ప్రచారాలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారు తానే ఒకడే నేనే రాజు నేనే మంత్రి అనే స్టేట్మెంట్ తో తిరిగితే ఇవాళ వచ్చిన ఫలితాలు 65 నుంచి 70% కూడా రాలేదు. సో ఇది తెలియజేస్తుంది ప్రభుత్వం మీద ఖచ్చితంగా. మీరు ఎందుకు పోరాటం చేయలేదు? ఇంతకుముందు కేటీఆర్ కూడా మా నేతలందరూ కూడా వీరోచితంగా పోరాడారు అని మాట్లాడారు. పోరాడినప్పుడు ఈ ఫలితాలు ఎందుకు వస్తాయి? ఓకే, ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ విధంగా కార్నర్ మీటింగ్స్ పెట్టుకుని ఏకంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు కదా, మీరెందుకు మరి ప్రచారం చేయడంలో వెనకబడ్డారు? ఇది కూడా ఒక మైనస్ అనుకోవచ్చు కదా. శ్రీదేవి గారు, మేము ఎక్కడా వెనుకబడలేదు. మా పోరాటంలో మేము ఇదేమంటారు వెనుకడుగు వేయలేదు. ఖచ్చితమైనటువంటి సీరియస్ ఎఫర్ట్స్ తోటే మేము పనిచేసినాము. పార్టీ క్యాడర్కి ఆదేశాలు ఇచ్చినాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనునిత్యం అనుసంధానం చేస్తూ అక్కడక్కడ పిలిచినటువంటి మీటింగ్ లోకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు కూడా అడ్రస్ చేసిండ్రు. ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను మేడం, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రెండు కూడా ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీకి హెడ్జ్గా ఉంటాయి ఎప్పుడైనా కూడా. కానీ వాళ్ళ ఇదే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్గా లేకపోవడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీల అమలు విషయంలో మోసం చేసిండు. సో అది మేము ఎండగట్టడంలో పూర్తి స్థాయిలో సఫలమైనం.
ఇవాళ మా హరీష్ రావు గారు సింగరేణి బొగ్గుగరంలో కుంభకోణాన్ని బయటకు తీసిండు. కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ భూముల యొక్క కుంభకోణాన్ని బయటకు తీసిండు. మేము లఘుచర్ల భూముల కుంభకోణాన్ని అడ్డుకున్నాం. ముఖ్యమంత్రి గారు తన అల్లునికి దానదత్తం చేయాలనుకుంటే కేటీఆర్ గారు స్వయంగా వెళ్లి పోరాటం చేసి లఘుచర్ల బాధితుల తరపున మేము పోరాటం చేసినాం. హైడ్రా విషయంలో మేము ప్రజల మధ్య ఉన్నాం, మేము ప్రజలతో ఉన్నాం మేడం. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ బీఆర్ఎస్ ఉంది. మేము ఇప్పుడు ఈ ఎన్నికల్లో వెనుకడుగు ముందడుగు కాదు, అధికార పార్టీ అన్ని విధాలుగా బెదిరింపులు, భయపెట్టడాలు, ధనము, మద్యము ఏది దొరికితే దాన్ని వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అయినా మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి వాళ్ళ విజయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. మేము కూడా అదే స్థాయిలో విజయం సాధించడం అని చెప్తా ఉన్నాం. మాకు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆ స్థాయిలో రాకపోవచ్చు, కానీ కంపేరింగ్ టు ద 2020 మున్సిపల్ ఎలక్షన్ లో పోలిస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు 90 to 95% స్థానాలు మేము కైవసం చేసుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 0. మీరు తెలుసుకోండి, చూడండి, మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాలు కేవలం 4. సాయి గారు మేడం కొంచెం అవకాశం ఇస్తే మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే ఇది ఏంటంటే ముగ్గురు ఒక విశ్లేషకులు, ఇద్దరు ఒక బీఆర్ఎస్ ఒక బీజేపీ అందరూ కాంగ్రెస్ పార్టీ మీద ఇంత ఈర్ష్య పెట్టుకుంటే నేనేం చేస్తాను చెప్పండి. కుళ్ళ చెప్తున్న ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు దుర్మార్గ పాలన, దుర్మార్గమైన వ్యవస్థ. ఏ రాజకీయ నాయకుని కూడా కండువాలు 88 స్థానాలు 2018లో గెలుచుకొని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని దుర్మార్గులు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో అన్ని బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మాట్లాడుతున్నారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కనుమరుగైన పార్టీ. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ ఆడుని ఇబ్బంది పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ పుట్టుకని అవమానించే పార్టీ బీజేపీ పార్టీ. వీళ్ళిద్దరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, హక్కు కూడా లేదు. 90% పైగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలవబోతుంది. 7 మున్సిపాలిటీ చైర్మన్ మేయర్ కాంగ్రెస్ పార్టీ కాబోతా ఉంది. ఎందుకు? తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం, సంపూర్ణమైన ఆశీర్వాదంతో ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు 50% గెలిచింది. గతంలో 88 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసుకున్నప్పుడు అప్పుడు మాట్లాడలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మేము రాజకీయ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థని ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ముందు తెలుసుకొని మీరు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టినారు. నాయన అది మర్చిపోకండి. ప్రతిసారి పొద్దున్నలోనే కేటీఆర్ అబద్ధ మాటలు, మధ్యాహ్నంలో ఉన్న హరీష్ అబద్ధ మాటలు, సాయంత్రం పిచ్చపాటి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ దిక్కుమాలను బట్టి నమస్తే తెలంగాణ, గుమస్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి పొద్దున్నలోగానే కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇప్పుడైనా మాట్లాడరు. ఆయన నిజాలు మాట్లాడండి. అబద్ధాలు ప్రచారం చేసేటప్పుడు ప్రజలు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని, మీ వ్యాఖ్యలని, మీ చిల్లర పనులు చూసి కాబట్టి మిమ్మల్ని బోందా వేసి పెట్టినారు, బండకి కొట్టినారు మిమ్మల్ని. అది మర్చిపోకండి. ఎన్నిసార్లు మాట్లాడినా 2 సంవత్సరాల నుంచి ఏ రోజైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం ఇచ్చింది అని చెప్పి ఈ నమస్తే తెలంగాణ పేపర్లో కానీ, ఈ గుమ్మస టీవీ న్యూస్ లో కానీ, ఈ సోషల్ మీడియా కానీ ఇప్పుడు చెప్పిరా. పొద్దున్నగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏడవడం. అయినా కానీ తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఎక్కడైనా కూడా అభివృద్ధి నినాదంగా ముందుకెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని వేసినా వాళ్ళకి గెలవ సమస్య లేదు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినాడు ఫెడరల్స్ గారు, కానీ ఆడ గెలిచింది ఏంటండి? ఒక సీట్ గెలిచింది బీజేపీ పార్టీ, 4 సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, 55 కార్పొరేట్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం. నల్గొండ కాంగ్రెస్ పార్టీయే, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీయే, రామగుండ కాంగ్రెస్ పార్టీయే, అదే విధంగా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీయే. కేవలం కరీంనగర్, నిజామాబాద్ లో ఇద్దరు ఎంపీ, ఒక కేంద్ర మంత్రి, ఒక ఎంపీ ఉండి గెలిపించిన వ్యవస్థలో కేవలం హిందూ ముస్లిం తప్ప ఇంకేం మాట్లాడే బీజేపీ నాయకులు ఎన్నికల్లో ఓట్లు అడిగిన లేదు. అది కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ వచ్చుకుంటే, కానీ హిందూ ముస్లిం వ్యవస్థని పక్కన పెట్టుకొని గెలిచిన బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఎప్పుడు కూడా సిరిసిల్ల ఎట్లా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ యొక్క ములాఖత్తు, ఆదిలాబాద్ ఎట్లా గెలిచింది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ములాఖత్తు. ఈ ములాఖత్ చేసినా కూడా 10-12 సీట్లు గెలలేరు. 116 సీట్లతో కాంగ్రెస్ పార్టీ సెంచరీ కొడుతుండే. ఈ దుర్మార్గమైన రాజకీయ విలువలని బీఆర్ఎస్ బీజేపీ పార్టీ సిరిసిల్ల గెలవనికే బీఆర్ఎస్ ని బీజేపీకి తాకట్టు పెట్టిండు. మీ కళ్ళకుండా తాకరామారావు పోయి తాకరామని అడగండి పోయి బీజేపీ నాయకులారా. ఇప్పుడు మీ నాయకుడు కోసము
మేము ప్రజాక్షేత్రంలో ప్రజలను నమ్ముకుని పోరాటం చేస్తాము. మీ నాయకుడి భాషలాగే మీ భాష ఉంటే మేమేం చేయలేము. మీ దుర్మార్గమైనటువంటి భాష, మీ పదజాలము ప్రజలు అసహించుకుంటున్నా కూడా మీకు ఇంకా కూడా మార్పు వస్తలేదు. మీరు మారండి బ్రదర్. మీకు విజయం, మీకు అధికార గర్వం తలకెక్కితే మేమేం చేస్తాం? అధికారంలో ఉన్నంత మాత్రాన మీరే శాశ్వతం, నేనే ఇవాళ మీ నాయకులు తలపోగొట్టుకొని మాట్లాడతారు. మీ నాయకులు మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. మీరు బండకేసి కొట్టాము, మీరు మాట్లాడుతున్నారు తీరు చూస్తుంటే ప్రజలకు అర్థమవుతుంది మీ గుండాయిజం, రౌడీయిజం, మీ బెదిరింపులు, మీ దౌర్జన్యాలకు భయపడే రాష్ట్రం కోసం కొట్లాడే వాళ్ళ మేము నిక్కచ్చిగా నిలబడ్డాము. ప్రజలని అడుగుతాం, గ్యారెంటీల కోసం చేసి 13 హామీలు పక్కకు పోయినాయి. సాయి గారు, దత్తాత్రేయ గారు, సాయి గారు, ఎవరికి న్యాయం చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రుల వాటాల పంచాయతీ జరుగుతుంది. నా వాటా ఏది, నా వాటా ఏది, నా భాగం ఏది, నాకు రావాల్సిన డబ్బులు ఏది, నా కార్పొరేటర్ల మీద లేకపోతే పారిశ్రామికవేత్తల తలపైన గన్నులు పెట్టి వాటాలు పంచుకుంటున్నారు. సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు మార్చుకున్నారు. ఇది వ్యక్తిగతదారుడు రాజకీయం మీకే తెలుసు రాజకీయం కోసము పొద్దులోగానే బీఆర్ఎస్ పార్టీ కానీ మీ నాయకులు కానీ కలిసి కేటీఆర్ ని వ్యవస్థ వల్ల కానీ మీరు రోడ్డుకి వచ్చారు. ఫస్ట్ కేసీఆర్ భాష నేర్చుకోమని కేటీఆర్ కి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అద్భుతమైన విజయం సాధించింది. కూడా మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఎక్కడ ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయింది, మీకు వచ్చిన స్థానాలు ఏంటి? కొద్దిగా నేనేమన్నా ఇప్పుడు ఎవరు ఎమోషనల్ కావాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిగత పంచాయతీ ఏం కాదు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు పెడుతున్నారు. అల్టిమేట్ గా ప్రజలు నిర్ణేతలు. మనం ఎమోషనల్ అయితే దాని వల్ల ఉపయోగం లేదు. ఒక్క నిమిషం నేను అభిప్రాయం ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. ఇందాక ఎవరు అన్నారు, ఇప్పుడు మనం అవునన్నా కాదనుకున్నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రజలు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. స్టేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక రకంగా ఆలోచిస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారు. కావాలంటే మీరు యాంకర్ గారు మీరు వెళ్ళి ఏ ప్రజలైనా తెలంగాణ రాష్ట్రంలో మీరు కదిలించండి. సెంట్రల్ అయితే బీజేపీ ఉండాలి అంటారు, స్టేట్ లో వచ్చేసరికి ఇంకో పేరు చెప్తారు, లేకపోతే లోకల్ లో వచ్చేసరికి అక్కడ స్థానికాలు అందుబాటులో ఉన్నట్టు చెప్తారు. ఇది నగ్న సత్యం. మనం అందరూ యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేయడంత మాత్రాన అది అబద్ధం అయిపోతుంది. అవునా కదా? కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను లేకపోతే అసెంబ్లీ ఎన్నికలను బేస్ చేసుకొని ఎన్నికల రిజల్ట్ చూడటాన్ని నేను ఇష్టపడను, వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఈ స్థానిక సంస్థలు పూర్తిగా డిఫరెంట్ నేపథ్యంలో జరిగినటువంటి సందర్భము. అయితే ఒక్కటి మాత్రం వాస్తవము, కాంగ్రెస్ పార్టీ ఈ పరిపాలన కేవలం 2 సంవత్సరాలు కాబట్టి అంటే పూర్తిగా 5 ఏళ్ల పదవి కాలంలో 10 ఏళ్ల పదవి కాలంలో పూర్తి చేసుకున్న తర్వాత వచ్చేటువంటి యాంటీ ఇన్కంబెన్సీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో వ్యతిరేకత లేదనేది 100% మనం అందరం కూడా యాక్సెప్ట్ చేసుకోవాల్సిన విషయము. అట్ ద సేమ్ టైం స్లైట్ గా కొంత నెగిటివిటీ అయితే గ్యారంటీ ఉంది. నెగిటివిటీ స్లైట్ గా ఉండబట్టికే గతంలో అధికార పార్టీ ఏ స్థాయిలో గెలుచుకున్నాయో ఆ స్థాయిలో కాకుండా కొద్దిగా కాంగ్రెస్ తగ్గి గెలుచుకోవడం జరిగింది. ఎక్కడైతే కాంగ్రెస్ కి యాంటీ కాంగ్రెస్ ఓటు ఏదైతే ఉందో అక్కడ మేజర్ పార్ట్ బీఆర్ఎస్ పార్టీకి పోయింది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం వల్ల ఏ విధంగా వెళ్ళింది అనేది మరి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ వెళ్ళిందా, ఎంఐఎం వల్ల పోలరైజ్ వెళ్ళిందా అనేది మనము అందరం కూడా అనలైజ్ చేసుకోవాలి. మనము ఈ రోజు మనమే ఒకరి మీద ఒకరు రాచుకున్నంత మాత్రం అబద్ధాలు నిజాలు అబద్ధం కావాల్సిన అయిపోవు. కాకపోతే ఒకటి మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ అధికార పార్టీ రేంజ్ గెలిచింది కానీ ఆ ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ లో 100% గా ఆ మార్క్ అయితే దాటలేకపోయింది. ఆ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ పార్టీకి లాభం చేరే విధంగా వాళ్ళిద్దరు వ్యూహాన్ని రచించారనేది నేను అంటున్నాను. బేసికల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిపి ఏ విధంగా మీరు చూడండి, కాంగ్రెస్ బీజేపీ ఇందాక ఆయన అంటున్నాడు కానీ వాస్తవం సాయన నిజంగా బీజేపీ బీఆర్ఎస్ తిట్టేది బీజేపీనే, కాంగ్రెస్ తిట్టేది బీజేపీ, అన్యూస్లు తిట్టేది కూడా బీజేపీనే.
మరి ఇప్పుడు బీజేపీ మిమ్మల్ని అంటే ఓడించింది బాగా ఎవరెవరు? వాస్తవంగా వేరే శ్రవణ్ గారు, శ్రవణ్ గారు. బీజేపీ ఒక సపరేట్ స్టాండ్ వెళ్తుంది కాబట్టి, బీజేపీకి ఒక ఇండిపెండెంట్ ఐడియాలజీ ఉంది కాబట్టి బీజేపీని మీరు అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు తప్ప వాస్తవంగా నేను రిజల్ట్ యాక్సెప్ట్ చేయడంలో ఎక్కడ వెనకాడలేదు. మేము అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేదు. కానీ మీరు చూడండి కార్పొరేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అంటే హెవీ అర్బన్ పాపులేషన్ ఉన్న రేంజ్ లో భారతీయ జనతా పార్టీ చాలా గణనీయమైనటువంటి విజయాలను నమోదు చేస్తున్నారు. కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఖచ్చితంగా రేపు GHMC లో కూడా 100% ఆ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తున్నటువంటి పూర్తి నమ్మకము విశ్వాసము నాకు గ్యారంటీ ఉంది. అయితే శ్రవణ్ గారు, ఎందుకు మరి మీరు ప్రధానంగా ఓడిపోవడానికి 3 పార్టీలు కలిసి ఓడించాయి అన్న మాటలు కూడా ఉన్నాయి కదా, ఎవరెవరు అనుకుంటున్నారు? 100% అందులో కాంగ్రెస్ మేడం యాక్చువల్లీ మీరు చూసినట్టయితే నేను చెప్పలేదు, ఇది అసదుద్దీన్ ఓవైసీ గారు డైరెక్ట్ గా నిజామాబాద్ మేము ఎవరు చెప్తారు రెడ్డి అయినా రావైనా మేము చెప్తేనే వాళ్ళు అక్కడ సీట్ లో కూర్చుంటారు, వాళ్ళు మా ఇంటికి వస్తారు తప్ప మేము ఎవరి ఇంటికి పోమని డైరెక్ట్ అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు. అంటే అటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అటు చంద్రశేఖర్ రావు గారు కానివ్వండి, మా చేతుల్లో ఉన్నారు మేము చెప్పినట్టుగా నడుస్తున్నామని ఆయన డైరెక్ట్ ఓవైసీ చెప్పిన మాట మేడం, నేను చెప్పలేదు. ఈ దేశం మొత్తం చూసింది, ఆయన చెప్పిన మాటల్ని ఈ దేశం మొత్తం కూడా చూసింది, ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఈ ముగ్గురు మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నాం, ఈ ముగ్గురు కలిసి ఏ విధంగా ఓట్ బ్యాంకులు సీట్లను పంచుకోవాలనే ఆలోచనలో బీజేపీని డైల్యూట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా నేను రాకున్నటువంటి అభిప్రాయం. ఆయన కిషన్ రెడ్డిని ఉద్దేశించి అనొచ్చండి, కిషన్ రెడ్డే కదా. విజయ్ గారు, ఏంటి కొత్తగూడెం గురించి ఒకసారి మనం మాట్లాడదాం. కొత్తగూడెం కార్పొరేషన్ లో హంగ్ వచ్చింది, మరి ఏం జరగబోతుంది అంటారు? కొత్తగూడెం సంబంధించి సిపిఐ ఒక విధంగా పోటీ చేసింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరువేరుగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కువగా సిపిఐ గెలిచింది. సిపిఐ గెలవటానికి కారణం అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూపించినటువంటి అహంకారమే అయింటుంది. తనకు తిరుగులేదు, ఖమ్మంలో అన్ని గెలిచిన కొత్తగూడెం మీద ఆయన ఏంటంటే నెక్స్ట్ ఎమ్మెల్యేగా అక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంటర్లో ఆయన ఎంపీ గారు ఆయన వియంకుడే పోయి మొత్తం కొత్తగూడెంలో ఉండి గెలవటానికి దానికి కావలసినటువంటి పూర్తి ఎన్ని చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. అయితే అది ఉల్టా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఏదైనా ఒక అహంకారంతో మంత్రి గారు వ్యవహరిస్తున్నారని సిపిఐ పట్ల ఎక్కువ సానుభూతి రావటం జరిగింది. సిపిఐకి 25 స్థానాలు గెలుచుకున్నారు, వీళ్ళు ఒక 20. మరి ఇప్పుడు బీఆర్ఎస్ 9 గెలిచిన, బీఆర్ఎస్ మేము సపోర్ట్ చేస్తాం, మేయర్గా రండి అని అంటున్నటువంటి సిచ్యువేషన్. మరి పరిణామం ఎట్లా మారుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఎట్లా ఈ 16వ తారీఖు కాంగ్రెస్ పోయి మేమే మేయర్ ఇస్తాం తీసుకో అంటారు, ఎందుకంటే పొత్తులో ఉన్నామని. అప్పుడు సిపిఐ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఐ ఇంకో చోట బీఆర్ఎస్ తో కూడా కలిసి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అయితే అంత ఇంట్రెస్ట్ చూపించలే కానీ, బట్ ఇప్పుడు మాత్రం మేము కలవడానికి సిద్ధంగానే ఉన్నాం బీఆర్ఎస్ కూడా చెప్తుంది. సిపిఐ కూడా మాట్లాడుతున్నారు కదా, సిపిఐ మాట్లాడారు కానీ నిర్ణయం ఇంకా సిపిఐ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ మరి ఏం చేస్తుంది? కాంగ్రెస్ నిర్ణయము కాంగ్రెస్ ప్రకారం ఏంది, సిపిఐ వాళ్ళని చీల్చి వీళ్ళే సొంతంగా మేయర్ ఉంటుంది, ఆ అవకాశం కూడా ఉంటుంది కదా. ఎవరినైనా చీల్చే అవకాశం ఉంది ఇప్పుడు అధికార పార్టీకి అన్ని. కానీ అంత సిపిఐ మీదనే ఆ రకమైనటువంటి ప్రయోగం చేస్తారు. ఆ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ సిపిఐ కలిసి ఉన్నటువంటిది, జాతీయ స్థాయిలో ఆ రకమైనటువంటి వాతావరణం కొత్తగూడెం ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ రేపు 16వ తారీఖు వరకు తెలిసిపోతుంది కొత్తగూడెంకి సంబంధించి. అది మొత్తం ఖమ్మం జిల్లాలో స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం ఒకటి రాకపోవడము, మొత్తం వెనకబడిపోవడము, ఒక అసంతృప్తి కాంగ్రెస్ పెద్ద చెంపపెట్టు లాంటిదే. అది ఒక అహంకారం మీద ఇచ్చినటువంటి తీర్పే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూపించినటువంటి డబ్బులు ఉన్నాయని కావచ్చు, అధికారం ఉందని కావచ్చు, నాకు ఖమ్మం జిల్లాలో ఎదురులేదనే విషయం కావచ్చు, ఇవన్నిటి విషయంలో ఒక రకమైనటువంటి అహంకారానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులాగానే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొత్తగూడెం వరకు సంబంధించినటువంటిది. ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు రాష్ట్రంలో మొన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తే బీజేపీ సెకండ్ పొజిషన్ లాగా అనిపించింది, కానీ ఇప్పుడు పార్టీ గుర్తులతో ఉన్నట్లు దాంట్లో బీజేపీ పాత పద్ధతి. బీజేపీ ఎప్పుడైనా తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, పాలపొంగులాగా ఉంటుందండి. గతంలో కూడా వాజ్పేయి ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో కొన్ని ఎంపీలు గెలిచినాయి, ఆంధ్రాలో గెలిచినాయి, తెలంగాణలో గెలిచినటువంటిది. ఇప్పుడు మోడీ గాలి ఉంది. మతాన్ని ఎప్పుడైనా బీజేపీ మతాన్ని ముందర పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఓవైసీ ఇక్కడ వీళ్ళనన్నా
దేశవ్యాప్తంగా మోడీ అమిత్ షా చేతుల్లోనే ఉన్నారు. మోడీ రేపు భవిష్యత్తులో ఓవైసీ అంటాడు, ఆ మోడీ అయినా అమిత్ షా అయినా నా ఇంటికే రావాలి, నన్ను అడగాలి అని ఒకనే రక్షణ కల్పిస్తారు. ఆయనకు ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయితే పెద్ద రక్షణ కల్పించారు మోడీ అమిత్ షా. దేశవ్యాప్తంగా ఓట్ల చీలిక కోసం ఉపయోగించుకొని ఓవైసీని మత రాజకీయంతో ఓట్లు పొందుతారు. అటు వాళ్ళు మత రాజకీయంతో ఓవైసీ బాగుపడుతున్నాడు, మత రాజకీయం ఓవైసీని చూపించి దేశవ్యాప్తంగా ముస్లిం చూపించి బీజేపీ రాజకీయపరమైనటువంటిదే తప్ప లబ్ధి పొందటానికే రెండు పార్టీలు చేస్తున్న దేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేరు. దేశాన్ని విషయంలో మొత్తం మళ్ళీ మోడీ ఏంది విదేశీ ముస్లిం షేకులతోటి కౌగులింతలు, షేకులతోటి వ్యాపారాలు, అవన్నీ విదేశాలకు పోయి అదాని కోసం పైరవీలు చేస్తాడు. షేక్ హసీనాని పక్క దేశంలో షేక్ హసీనాని ఉరిశిక్ష చేసిరు, తీసుకొచ్చి భారతదేశంలో ఇంట్లో పెట్టుకున్నట్టు ఆమెకు రక్షణ కల్పిస్తున్నటువంటిది. విదేశీ ముస్లింస్ అయితేనేమో ఓకే, ఇవి అదే అర్థం. అందుకే కదా స్వదేశీ ముస్లింస్ అయితేనే ఈ రాజకీయం ఓట్లు కావాలి. ప్లస్ మిగతా విషయాల్లో కూడా ఈరోజు మొత్తం భారతదేశాన్ని అమ్మేసినటువంటిది, అమెరికాకు అమ్మేసిరని అంటున్నటువంటిది, అది దానికి కూడా వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి ఇవన్నీ ఒక దేశ ఆర్థికానికి సంబంధించినవి. ఇవన్నీ పట్టించుకుంటారనే మతాన్ని ముందర పెట్టి నడుపుతున్నటువంటివి. మతం పేరుతోటి దేశాన్ని అమ్మేసేటువంటిది, దేశాన్ని విదేశాలకు లొంగిపోయేటువంటి సిచ్యువేషన్ కల్పిస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది. ఎట్లయినా చరిత్రలో మళ్ళా మనం బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం అనేది తెలిసిన వాళ్ళకి, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. భవిష్యత్తు ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. దత్తాత్రేయ గారు ఏంటి మరి మీరు ఇంతకు ముందు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు, మెరుగైన ఫలితాలు మేము సాధించాము, తమ విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూయించామని అంటున్నారు. అంతకు ముందేమో సిపిఐ వాళ్లతో మేము కలవమన్నారు, మరి ఇప్పుడేమో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. మరి సిపిఐ వాళ్ళ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? జనరల్ గా సిపిఐ పార్టీ వాళ్ళు మాకు మంచిర్యాలలో ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో మాతో కలిసి కొన్ని స్థానాన్ని పంచుకొని అక్కడ మాకు పూర్తి స్థాయిలో విజయం సాధించినాం. బాల్క సుమన్ గారి అధ్యక్షతన అక్కడ మాకు మున్సిపల్ కార్పొరేషన్ మాకు కైవసం అయ్యింది. దాంట్లో భాగంగా అదే దృష్టితోటి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల విషయంలో వాళ్ళు కాంగ్రెస్ తో ఎన్నికలకు పోయినరు, గెలిచిండ్రు, అక్కడ సాంబశివరావు గారు ఎమ్మెల్యే అయినరు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుకుంటేనే మేము ఆఫర్ ఇచ్చినాము, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు షేర్ పవర్ విత్ మీ వీఆర్ విల్లింగ్ టు సపోర్ట్ యూ అని చెప్పినాము. వాళ్ళు ఒకవేళ సపోర్ట్ తీసుకొని ఏర్పాటు చేసుకుంటే కార్పొరేషన్ మీరే చైర్మన్ గా ఉండండి అని కూడా మన నాయకుడు చాలా స్పష్టంగా చెప్పిండు. ఇది మా నుంచి వచ్చినటువంటి ఫ్రీ ఆఫర్ ఏంటి అంటే ప్రజాస్వామ్యం బతకాల, అధికార పార్టీ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి. ముఖ్యంగా సింగరేణి విషయంలో, సింగరేణి అనేటువంటిది మనకు చాలా తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణ ప్రాంతంతో కానీ చాలా సాంస్కృతిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మిగతా అన్ని అంశాల్లో అది మనతో మమేకమై ఉంది. కాబట్టి ఆ సింగరేణిని కాపాడుకోవాలంటే సింగరేణిని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని, సింగరేణి టెండర్లలో ఆర్థిక లావాదేవీల కేంద్రంగా జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలంటే అటు సిపిఐ లాంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీతో మద్దతు ఇచ్చి ఆ పోరాటానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మనకు సింగరేణి అనేటువంటిది ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దూరదృష్టితో మాట్లాడిందే తప్ప ఇప్పటికిప్పుడు మాకు ఏం అధికారం వచ్చేది లేదు. సిపిఐతో మేము చేతులు కలిపినంత మాత్రాన మేము డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. కానీ ఒకటి మాత్రం మేమేమంటున్నామంటే ప్రశ్నించే గొంతులు, ప్రజాస్వామ్యం బ్రతికుండాలి, ప్రజల హక్కులు నెరవేరాలి, ప్రజల ఆశయాలు, ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఆశయం కోసం వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారో ప్రజలు ఆశించారు. పాపం ఏమనుకున్నారు, వృద్ధులు వికలాంగులు మా పెన్షన్లు డబుల్ అయితే అనుకున్నారు, మహిళలు 2,500 రూపాయలు వస్తాయి అనుకున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, రైతులు రుణమాఫీ పూర్తిగా అయిపోయి మాకు బోనస్లు వస్తాయి అనుకున్నారు. ఏది రాలేదు కదా, ఇవన్నీ కూడా మోసం చేసిండు కదా. పార్లమెంట్ ఎన్నికలేమో దేవుళ్ళ మీద ఒట్టేసిండు, ఇప్పుడేమో కేసీఆర్ గారి మీద బూతుల పురాణం తిట్టుకుంటూ ఎక్కడికి పోతే అక్కడ నువ్వెట్లా జాతిపిత అవుతావు అని చెప్పేసి ఇంకా నానా దిగజాడు రాజకీయాలు చేసి ఖమ్మంకి వెళ్ళి బీఆర్ఎస్ జెండాల గద్దెలను గురి చేయాలా, దిమ్మలను గురి చేయాలని స్టేట్మెంట్లు ఇచ్చి ఎక్కడికి పోతే అక్కడ ఏది దొరికితే అది రాజకీయాలలో విలువలు లేకుండా నీచమైనటువంటి రాజకీయాలకు తెరలేపి ఇవాళ కొన్ని స్థానాలు కైవసం చేసుకున్నారు. బట్ మేము ఒకటి విశ్వసిస్తున్నాం శ్రీదేవి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇవాళ కాకపోతే రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది బీఆర్ఎస్ పార్టీ. ఆగిపోయిన అభివృద్ధి కొనసాగాలంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలలో జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా కేటీఆర్ గారి నాయకత్వానికి ప్రతిరూపం. అది
కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ తీసుకొచ్చిండ్రండి. మనం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కావచ్చు, కలెక్టరేట్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంటింటికి నాణ్యమైనటువంటి తాగునీరు కావచ్చు, 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్ కావచ్చు. సో సరే, ఇప్పుడు మీరు సాయికి నేను మీరు ఏమంటున్నానంటే, పరిపాలించినప్పుడు తీసుకొచ్చిన చేసిన అభివృద్ధి అనేది ఇప్పుడు ఎందుకు కనిపించలేదు దత్తాత్రేయ గారు? సరే, మీరు చెప్తున్నారు కదా మేమేమేం చేశామనేది, అవి ఇప్పుడు ఎందుకు కనిపించలేదు? మీరు నిజంగా అప్పట్లో చేసి ఉంటే కనుక ఆ ఓటర్లు మీ వైపే మొగ్గు చూపేవాళ్ళు కదా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మేడం. ఇక్కడ రెండే విషయాలు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులు కూడా ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎందుకు ఎన్నికలకు పోయినామంటే ఏమన్నాడు? కేంద్రం నుంచి 3,000 కోట్ల నిధులు ఆగిపోతున్నాయి, ఆ నిధులు వస్తే మేము గ్రామ పంచాయతీలను డెవలప్ చేస్తాం కాబట్టి నేను ఎన్నికలకు పోక తప్పని పరిస్థితి ఉందని చెప్పి ఎన్నికలకు పోయినా అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లుగా పోటీ చేసే వాళ్ళు కూడా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే కొంత నిధులు వస్తాయేమో, నేను నా వార్డుని కానీ నా యూజర్ని కానీ నేను డెవలప్ చేసుకుంటాననేటువంటి ఉద్దేశంతో కావచ్చు. అలా సాయి చాలా ఆతృతగా ఉన్నాడు, ఆవేశంగా ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు. తెలిసిందని హనుమంతరావు తోటి బాగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని వచ్చిండు, నేను కాదనట్లేదు. సాయి గారు నేను దగ్గరకు వస్తాను మళ్ళీ. విజయ్ గారు, ఏంటి సీఎం గారు మాట్లాడినా నేనే రాజు నేనే మంత్రి, ఈ మాటల్ని ఎలా విశ్లేషించుకోవాలి? చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి సాయికి ఒక బాధ్యత ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో, ఎంబీసీలకు ఇచ్చిన హామీలు కానీ, బీసీలకు ఇచ్చిన హామీలు కానీ, మిగతా వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీ ప్రభుత్వం ఎన్నికేస్తుంది. నువ్వు నీ పాత్రను పోషించు సాయి. వీఆర్ వెల్కమింగ్ యూ. ఓకే ఓకే, నేనే రాజు సాయి గారు వస్తాను, మళ్ళీ వస్తాను, మీతో కంక్లూడ్ చేస్తాను. నేనే రాజు నేనే మంత్రి అని ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామిక దేశంలో అనడం, మాదొక గొప్ప ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో ఉండి చెప్పడం అంటే ఆ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా ఒక 10 రాష్ట్రాల అధికారంలో ఉండో ఇంకో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ మాట అంటే మరుక్షణమే ఆ ముఖ్యమంత్రి పదవి పోయేది. మరుక్షణమే అసలు ఇక్కడ అసమ్మతి అనేది పుట్టేది. అసమ్మతి చూసినాం కదా, జస్ట్ హైకమాండ్ ఇట్లా అంటేనే ఆ సంబంధించినటువంటి ఎదురు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయట్లేదు ఎందుకో కానీ నేనే రాజు నేనే మంత్రి నేనే 10 ఏళ్ళు సీఎం ఉంటా అని ఎవరు కాంగ్రెస్ పార్టీలో చెప్పుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా పాతాళానికి పడిపోయింది. రాహుల్ గాంధీ చేతిలో కాంగ్రెస్ పార్టీ లేదు. రాహుల్ గాంధీని కూడా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసినట్టే రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని బ్లాక్మెయిల్ చేసిండు, కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసిండు. నేనే కాంగ్రెస్ పార్టీకి దిక్కు, నేనే పైసలు ఇస్తున్నా, అందుకే నేనే రాజు నేనే మంత్రి అధికారంలో ఉన్నా అని చెప్పి ఈ రకంగా చేస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యానికి, కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు, కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి సిచ్యువేషన్కి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు నిదర్శనం తప్ప అది ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో మాట్లాడి ఈ పార్టీకి తీసి పడేసేటోళ్ళు అండి, ముఖ్యమంత్రి పదవి నుంచే తీసేసేటోళ్ళు. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సాయి కుమార్ గారికి, ఎల్చెల దత్తాత్రేయ గారికి, శ్రవణ్ గారికి, నర్రా విజయ్ గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపు ప్రైమ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.